విశ్వామిత్రుడు మహాశక్తి సంపన్నుడు. ఆయన ఎంత గొప్ప తపస్సంపన్నుడో అంతే ముక్కోపి. వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది పుత్రులను సంహరించాడు. త్రిశంకుస్వర్గ నిర్మాత. ఆయన స్నానం చేయడానికి కౌశికీ నదిని ప్రవాహింపజేసుకున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేశాడు. అంతటి గొప్ప తపస్వి ఒకనాడు ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు. అందుకు ఇంద్రుడు సైతం భయపడిపోయాడు. తపోభంగం కలిగించమని మేనకను ఆదేశించాడు. అందుకు వాయువును సహకరించమని చెప్పాడు. మొదట మేనక అంగీకరించలేదు. కానీ ఇంద్రుడు కోపిస్తే తప్పక ఒప్పుకుంది. విశ్వామిత్రుడి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఆయన ఆశ్రమంలో తపోమగ్నుడై ఉండగా మేనక విశ్వామిత్రుని పాదాలకు నమస్కరించి అభినయపూర్వకంగా ఆయన ముందు నిలిచింది. వాయువు విశ్వామిత్రుడి తపస్సును భంగపరిచే విధంగా వీచాడు. ఆ గాలికి మేనక జతపై కప్పుకున్న వస్త్రము తొలగిపోయింది. మేనక ముసిముసిగా నవ్వుతూ నిలబడింది. అది చూసిన విశ్వామిత్రునికి మనస్సు చెలించి మేనకను మోహించాడు. ముగ్ధరూప లావణ్యవతి అయిన మేనకను వరించాడు. వారిద్దరూ కలిసి కొంతకాలం గడిపారు. అందుకు వారికి ఒక పుత్రిక జన్మించింది. ఆ తరువాత మేనక తను వచ్చిన పని పూర్తయిందని బిడ్డను అక్కడే వదిలి తిరిగి ఇంద్రుని వద్దకు వెళ్ళిపోయింది.